చెప్పండి. ఎందుకు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు, ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో అది అడగరా, దానికి చర్యలు తీసుకోరా? తీసుకోండి చర్యలు. ఇప్పుడు వేల మంది ఉందా డేటా దగ్గర చూపించండి ఒకసారి, నాకు కావాలి. ఏమని నేను చెప్పానండి, జెడ్సీ మొత్తం అవినీతి పరుడు, జెడ్సీ ఏమైతే మొత్తం దాచిపెడుతున్నాడు, డీసీఆర్ విషయం దాచిపెడతారు. మీకు నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గర వచ్చి కంప్లైంట్ చేశాను. విషయం దాచిపెట్టడానికి ఏంటి ప్రాబ్లం అడుగుతున్నాను నేను. ఒకటి కాదండి, చాలా ప్రాపర్టీస్ డేటా దాచిపెట్టారండి. వెరిఫై చేయకుండా డేటా ఇవ్వడం ఎందుకు? మరి ఇంకిందికి డామర్ అంటారు కింద అధికారులు. ఎప్పుడు సార్ దీని గురించి అన్నాలు తిరుగుతున్నాను దగ్గర చెప్పండి. మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చేస్తారు దీని గురించి? దాచిపెట్టడం అసలు ఉన్నా ఇదేంటండి అంతరాలు ఏమున్నాయి నాకెలా తెలుస్తాయండి? మీ ఆస్తులు మీకు తెలియకండి. రివ్యూ మీటింగ్ పెడతారు ప్రతి నెల కలెక్షన్కి. దేనికి పెడతారు రివ్యూ మీటింగ్లు? ఈ రెండు కాదండి, చాలా ఉన్నాయి చెప్తున్నాను. ఈ రెండు కాదండి, చాలా ఉన్నాయి. మీరు నాకు ఇవ్వకండి డేటా దాచిపెట్టింది. మీరు ఈ పార్టీ డజన్ మీటింగ్లు పెట్టి నాకు చెప్పిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారండి? వాళ్ళు మంత్రులు తీసుకుంటారని చెప్తున్నాం మేము స్వయంగా. డేటాను దాచిపెడతారని చెప్తున్నాం మేము స్వయంగా. మీరు ఎంక్వైరీ చేయలేదు. రామ మందిరం ఎందుకు క్లోజ్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు సార్ చెప్పండి సార్. రామ మందిరం క్లోజ్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు? 43 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉంది కదా, ఎందుకు ఓపెన్ చేశారు సార్? ఎందుకు ఓపెన్ చేశారు?